ఎంతోమంది కళ్ళ కన్నీళ్ళు వస్తే నా కళ్ళ నుంచి కూడా ఒక కన్నీటి చుక్కను నేను ధారపోసాను. ఈరోజు మీరు గమనించండి, ఎంతోమంది త్యాగధనులు వాళ్ళ రక్తం మీద ప్రవహిస్తూ వచ్చింది సువార్త. ఎంతోమంది వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి వాళ్ళ చదువు, డబ్బు, వాళ్ళ సొంత ప్రాంతం అన్నిటినీ కూడా వదిలేసుకొని వాళ్ళ జీవితాలను పణంగా పెడితే ఈరోజు నీకు నాకు సువార్త అందింది. ఎంతోమంది ప్రార్థనా పరులు నీ నిమిత్తం ప్రార్థన చేస్తే ఈరోజు నీ మనసు దేవుని వైపు తిరిగింది. దేవుడు అడుగుతున్నాడు, మరి నీ సంగతో, మరి నీ సమర్పణ, నీ త్యాగం ఏంటి అని అడుగుతున్నాడు. మరి ఏం చెప్దాం? విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధార పోసాను అన్నాడు. నేను సైతం ఎంతోమంది పరిశుద్ధుల ప్రార్థన ఒక ఘోష వలె దేవుని సన్నిధికి వెళుతుంది, అందులో నా గొంతు కూడా ఉందని చెప్పగలవా? ఎంతోమంది కళ్ళు కన్నీటి ప్రార్థన చేస్తున్నాయి, అలాంటి కన్నీటి వృష్టిలో నా కన్నీటి చుక్క కూడా ఉందని చెప్పగలవా? ఎంతోమంది క్రీస్తు సువార్తను వ్యాపింపజేయడానికి సమిధలయ్యారు. సత్య సువార్తను చేతబట్టుకుని లోకమందు జ్యోతులయ్యారు, లోకమును వెలిగించారు. మరి నీ నుండి కూడా కొంత వెలగాల్సి ఉంది కదా బిడ్డ. ఏమంటావు? ఇంకా నువ్వే మారకపోతివి, ఇంకా నువ్వే మారు మనసు పొందకపోతివి, ఇంకా నువ్వే బాప్తిస్మం పొందకపోతివి, ఇంకా నువ్వే పాపంలో బ్రతుకుతుంటివి. నువ్వు ఎప్పుడు మారేది? రక్షణ ఎప్పుడు పొందేది? దైవ సేవలో సమిధయ్యేది ఎప్పుడు? ఈ వృష్టిలో నీ అశ్రు ఎప్పుడు ఉంటుంది? భూమి మీద నుండి దేవుని సన్నిధికి వెళ్ళే ఆ ఘోషలో, ప్రార్థనా విజ్ఞాపనల ఘోషలో నీ వెర్రి గొంతుగా ఎప్పుడు ఉంటుంది? ప్రార్థన చేయి దేవా.